ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని సమాచారం. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే జగన్ ఇక నుండి రాజకీయంగా తన రూట్ మార్చబోతున్నారని, తనదైన శైలిలో ప్రజల ముందుకు వెళుతూ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఇలానే చెయ్యాలని ఏమీ ఉండదు. కాబట్టి సమయానుకూలాన్ని బట్టి రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహానాడు సభ జరిగే రోజునే జగన్ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లడం, అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది వార్షికోత్సవం జూన్ 4వ తేదీనే జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించాలని చెప్పడం డైవర్షన్ పాలిటిక్స్ కి రూట్ మారుస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఆలోచించినట్లయితే వైసీపీ అధినేత జగన్ రూట్ మారిందా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. సాధారణంగా ఏ పార్టీ అయినా ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు దానికి కౌంటర్ ఇస్తూ ఏ ఇతర పార్టీల మీటింగుల్లో పెట్టవు గాని టీడీపీ వైసీపీల మధ్య అలాంటి నిబంధనలేమీ ఉండవు. ఒక పార్టీ మీటింగ్ పెట్టినా అనంతరం మరొక పార్టీ మీటింగ్ పెట్టి కౌంటర్ కి రీకౌంటర్ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో వెళుతున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నెల 28న కూటమి ప్రభుత్వం మహానాడు సభను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనుంది. దీనికి పోటీగా జగన్ అదే రోజున పొగాకు రైతుల కోసం ప్రకాశం జిల్లాలో పోరాటానికి రెడీ అవుతున్నారు. రైతులకు తాను అండగా ఉన్నానని తెలియజేయడం కోసం అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని వివరించడానికి పొదిలి వేలం కేంద్రానికి జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఒకవైపు గిట్టుబాటు ధర లేక మరోవైపు భారీ వర్షాలతో నష్టపోయిన పొగాకు రైతులను పరామర్శించడానికి వైసీపీ పార్టీ ఇదొక అవకాశంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా మహానాడు జరిగే రోజునే జగన్ ప్రకాశం జిల్లా రైతులను పరామర్శించడానికి వెళుతుండటంతో ప్రజలను డైవర్షన్ చేయటం కోసం రాజకీయాలు మొదలుపెట్టారని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీతో ఏడాది గడుస్తుండటంతో విజయోత్సవ సభలు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటోంది. దీనిపై జగన్ స్పందిస్తూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించాలని, అంతేకాకుండా సూపర్ 6 పథకాలు అసలు చెయ్యని అధికార పార్టీ మీద నిరసనగా ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే జగన్ ఎందుకెలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.